చప్పట్లు కొట్టాలి. నాకు కొంచెం వరుసగా నిలబడండి. డెవలప్మెంట్ అనేది లేదు. ఈ సమస్యలన్నీ మీకు విన్నవించుకుంటున్నాము. దయచేసి మాకు సహకరించాలని వేడుకుంటున్నాము. మా జాతి యువతరమైన జాతి అంటే అన్ని కులాలకు పనిచేయడం అనేది నాటి నుండి నేటి వరకు ప్రతి ఒక్కరికి అవసరమైన వ్యక్తులం కాబట్టి మాకు తప్పనిసరిగా సహాయ నిధుల కోసం మిమ్మల్ని అనుసరిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఆవిష్కరిస్తున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. మీరంతా మీ అందరూ
జిల్లా వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం అంటే 2025వ సంవత్సరానికి సంబంధించి ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడానికి కూడా పేరున్న ప్రతి ఒక్కరు కూడా శిరస్సు నమస్కారం చేస్తున్నాం. పేరులోనే ఉంది విశ్వకర్మ. విశ్వం అంటే ప్రపంచం అంతా కూడా మీ యొక్క పరిపాలనతోని మీ యొక్క శక్తితోని ఈ విశ్వాన్ని నిర్మించేదే మీ యొక్క కర్మ అంటే పని. విశ్వకర్మ అంటే మీకు వచ్చిందని ఆ భగవంతుని మీకు పేరు ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. అందులో దానికి అర్థం విశ్వం అంతా కూడా మీ యొక్క పనిని ఉపయోగించుకొని ఈ విశ్వం అంతా కూడా ఎదగాలన్న ఉద్దేశంతో మీరు స్వచ్ఛమైన మనసుతో మీ యొక్క పనులను, ఎందుకంటే ప్రతి అడుగులో మనిషి జీవితంలో ప్రతి అడుగులో కూడా మీ పనితనం అవసరం. ఇవాళ ఇల్లు కట్టుకోవాలన్నా, గుడిసె వేసుకోవాలన్నా, వ్యవసాయ పనిముట్లు చేయాలన్నా, ఇవాళ యాంత్రికీకరణలో కూడా మీ యొక్క భాగస్వామ్యం. ఇలా మీరందరూ కూడా చదువుకున్న ఇంజనీర్లు ఇంకా ఈ కాలంలో వచ్చారు. సనాతనంగా వస్తుంది. మీరందరూ కూడా చదువుకుని ఇంజనీర్లు వృత్తిపరంగా. కాబట్టి ప్రతి పని కూడా అందులో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచించి దాని పరికరాన్ని చేపట్టి ఇవాళ మళ్ళీ కూడా మోడర్న్ అయితే ఇవాళ మీరు చేసిన యాత్ర కావచ్చు, రాట్నం కావచ్చు, ఇవాళ మూట కావచ్చు, ఇవాళ బండి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవాళ నాగలి కావచ్చు, ఇవన్నీ కూడా యాంత్రీకరించిన ప్రపంచంలో మీరు చేసిన పనికి మెరుగే తప్ప అంతకంటే వాళ్ళు కొత్త కనుక్కున్నది ఏం లేదు. ఇవాళ తాత ముత్తాతల నుంచి మీకు వృత్తిపరంగా వచ్చిన విద్య ఇది. నిజంగా కూడా భగవంతుడు మీకు సహజంగానే చేసి మిమ్మల్ని అందరికీ కూడా. కాబట్టి మీరు సహజంగానే ఈ యొక్క వృత్తిలో అందరికీ ఊళ్ళలో నేను కూడా ఊళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళని, నేను కూడా విశ్వకర్మలందరినీ కూడా మా దగ్గర ఉన్నారు. వడ్రంగం ఉన్నారు, కమ్మర ఉన్నది, ఇలా హౌస్లా అంటే స్కూల్స్ పేర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేర్లు పెట్టి వరదలు పెట్టి పిలుచుకున్న వాళ్ళమే. తాత, మనవడ, మామ, అల్లుడా కూడా పిలుచుకున్న వాళ్ళు. ఇప్పుడు కూడా అందరూ పిలుచుకుంటాం. మేము ఇప్పుడు కూడా ఇప్పటికీ మేము ఎంత తిరిగినా కానీ ఢిల్లీకి రాదని తల్లి కొడుకైనట్టు నేను ఊరుకోగానే కమ్మన్నారని మామ పిల్లలు ఉంటారు. ఇప్పటికే మామ అనుకునే ఉంటారు. వాళ్ళకి చంద్రబాబు ఉంటాడు, మామనే ఉంటాడు. అంటే మాకున్న అనుబంధం అప్పటికి ఇప్పటికీ కుటుంబాలతో అంతనే ఉంది. ఇవాళ ఎవరైనా ఎంత ఎదిగినా కానీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పారు. కాబట్టి విశ్వకర్మ ఏదైతే ఆ యొక్క జాతి ఉందో ఆ జాతి ఈ భారతదేశ జాతికి, ఈ మానవ జాతికి పునాదని చెప్పి నేను భావిస్తున్నా. ఈ పునాది ఏదో నిలబడదు. ఇక్కడ ఇల్లు కట్టాలంటే వచ్చిన వాస్తుశిల్పులు మీరే. ఇల్లు కట్టాలంటే ఇవాళ ఆర్కిటెక్చర్ వచ్చారు, ఇవాళ మీకు వాస్తు జ్ఞానం వచ్చింది. అప్పుడు వచ్చి ఇటుపక్క పెద్దల వాళ్ళు పెట్టాలి, అటుపక్క వంటిలు కట్టాలి, ఇవన్నీ కూడా చెప్పింది మీరే. మీదల్లా పెద్ద మనుషులు చెప్పారు, అందరూ చెప్పకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క వాస్తు ప్లానింగ్ కానివ్వండి, ఇంటి ప్లానింగ్ కానివ్వండి, ఇంటీరియర్స్ గురించి కానివ్వండి, ఏ పక్కన టాయిలెట్ ఉండాలి, ఏ పక్కన ఏది ఉండాలని కూడా, వెళ్తురు ఎక్కడ నుంచి కిటికీ ఎక్కడ ఉండాలి, దర్వాజా ఎక్కడ ఉండాలి, గది ఎక్కడ కట్టాలని కూడా సూచించింది మీరే. కాబట్టి మీ యొక్క ఈ సమాజంతో మీ సమాజానికి మీ సేవ ఎనలేని పేగుబంధం లాంటిది అది. కాబట్టి మీ యొక్క సేవలను తప్పకుండా ఈ యొక్క సమాజానికి ఇంకా మెరుగైన రీతిలో అందించాలని, దానికి ఆ భగవంతుడు మీకు తగిన ఆయుర్వేదాలు అష్టవేదాలు కలిగించాలని ఆ వీరబ్రహ్మానంద స్వామి గారిని ప్రార్థిస్తూ, చిన్న చిన్న అంశాలు ఉంటాయి. తప్పకుండా ప్రభుత్వం అంటేనే ఇలా ప్రజలకు అందుబాటులో ఉండడానికి, వాళ్ళకి కావాల్సినంత మేర సహకరించడానికి మీరు చెప్తున్నారు. ఎస్డిఏ ఫండ్స్ కింద ఏదైతే నేను కూడా అనుకున్న రాగానే మీరు అడగలే అనుకున్నాను. ఎందుకంటే నేను ఎలక్షన్ల ముందు కూడా వచ్చాను మీ ద్వారా, ఎలక్షన్లకు కూడా వచ్చేయాను, అప్పుడు కూడా నేను ప్రామిస్ చేశాను. కాబట్టి ఎస్డిఏ ఫండ్స్ కింద ఈ యొక్క బిల్డింగ్ కంప్లీషన్ కావాల్సిన సహాయ సహకారాలు మీరు లైన్ వేసి తీసుకుంటే మా టౌన్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ గారి యొక్క వారి చైర్మన్ గారు వారికి ఇవ్వండి. మీరు తప్పకుండా దాన్ని నేను చేయిస్తానని చెప్పి కూడా మీరు విజ్ఞప్తి చేస్తున్నా. అది నాకు ఇస్తే అటువంటి ప్రొసీడింగ్స్ ఇచ్చినా కానీ వాళ్ళకి ఏమైందంటే కొన్నిసార్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది, ఫైనాన్షియల్ శాంక్షన్ రావాలి. కాబట్టి దాని గురించి ఉంటే దాని గురించి కూడా పరిశీలించి అవి కూడా రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకటి మాత్రం వాస్తవం, నేను ఈ ప్రాంత బిడ్డను, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను, మీకు అన్ని విషయాల వేళల్లో అందుబాటులో ఉంటానని కూడా
అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు, కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు, విశ్వకర్మ సమాజ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో, ఆంగ్ల నూతన సంవత్సరంలో మీ యొక్క పనులన్నీ కూడా సజావుగా సాగాలని ఆ భగవంతుని మనసా వాక్యాకరణం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు